పాపారావు గారు, ఫస్ట్ అంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. ఒకటి, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అన్ని చోట్ల ఉంటారు, అన్ని పార్టీలు కూడా మెయింటైన్ చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీల వారిగా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటే స్టార్ క్యాంపెయినర్లు ఎవరికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది? స్టార్ క్యాంపెయినర్లు అనేది అంటే సినిమాల్లో స్టార్ క్యాంపెయినర్ లాగా ఉంది. సినిమాలకి దీనికి సంబంధం లేదు. అంటే నేను జనరల్ గా స్టార్ అనే మాట ఉంది కాబట్టి అనేది ఏంటంటే ప్రతి పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే అర్థంలో అంటున్నారు అనుకుంటున్నాను. అదే అది అన్ని పార్టీలకు ఉన్నారు. ఇప్పుడు విజయశాంతి గారిని ఆ పార్టీ వాడుకుంటుంది, మిగిలిన బీజేపీకి సంబంధించి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చారు. మీరు తీసుకున్న టాపిక్ పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు దాని ఇది కాబట్టి సరే. ఏదైనా ఏంటంటే తెలంగాణలో పెద్దగా జనసేన ఎఫెక్ట్ ఉండదు. తెలంగాణలో అది కూడా ఏంటంటే ఆయన ఎంచుకున్న స్థానాలు కూడా మీరు చూశారు కదా, బీజేపీతో చర్చల సందర్భంలో ఆయన ఎంచుకున్న స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళ స్థానాల నుంచి ఆయన ఆ స్థానాలు ఎంచుకున్నారు. దానిలో కూడా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇక్కడ టీడీపీతో పొత్తు లేదు. టీడీపీకి సంబంధించినంత వరకు వాళ్ళు కాంగ్రెస్ కు వేస్తారనే మాట ఒకటి బలంగా వినపడుతున్న సందర్భంలో వాళ్ళు జనసేన పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ లో జనసేన అండ్ బీజేపీ లేకపోతే జనసేన అండ్ టీడీపీ పొత్తులో ఉన్నా కానీ కలిసి ప్రయాణం చేస్తున్నా తెలంగాణలో మాత్రం టీడీపీ వాళ్ళు జనసేన కేసే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళంతా చాలా వరకు కాంగ్రెస్ వైపు ఉండాలని అన్అఫీషియల్ గా నిర్ణయించుకున్న వార్తలు బలంగానే వచ్చినాయి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ తోనే ఉంటారు. కాబట్టి ఆ ఓట్ల వరకు తెలంగాణలో ట్రాన్స్ఫర్ అవ్వవు జనసేనకి. అలాగే బీజేపీకి చాలా పక్కా అగెనిస్ట్ గా ఉన్నారు టీడీపీ ఓటర్. ఎందుకంటే నేను చెప్పేది సెటిలర్లు అని ఎవరైనా అంటారు, సెటిలర్ అనే మాటే తప్పు, కానీ అక్కడి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సెటిల్ అయి ఉన్నవాళ్ళు వాళ్ళలో చాలా మంది అంటే ముఖ్యంగా టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బీజేపీ అంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి జనసేన బీజేపీ పొత్తును వాళ్ళు అంత తేలిగ్గా స్వీకరించారు. ఇక మిగిలింది ఏంటంటే ఇప్పుడు వేరే సామాజిక వర్గంగా అంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంగా ఉన్న వాళ్ళ వరకు ఆయనకి ఏమన్నా కన్సాలిడేట్ అయితే అవ్వాలి. తర్వాత రెండోది ఏంటంటే అలాగే మిగతా సామాజిక వర్గాల నుంచి ఏమైనా పడతాయని. కాబట్టి ఏంటంటే విజయావకాశాల పరంగా చూసుకుంటే జనసేనకి తెలంగాణలో విజయావకాశాలు ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే సరిపోదా బలం. టీడీపీ ఓటు కూడా కలిసి వస్తే ఒకవేళ ఏమన్నా, ఎందుకంటే టీడీపీ పోటీలో లేదు కాబట్టి అదేమన్నా కలిసి వస్తే సరిపోయేది. కానీ టీడీపీ ఓటర్లు చాలా ఫామ్ గా డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వెంట వెళ్ళాలని. కాబట్టి అది పోటీలో 8 స్థానాలు అనుకుంటే 8దో 9దో స్థానాల్లో జనసేన ఉంది, కానీ ఆయన ప్రచారం చేస్తున్నారు, కానీ అది పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నేను అనుకుంటాను.